తెలంగాణలో అధికార విపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. అవినీతి అక్రమాల కేసుల చుట్టూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇక రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులపై బీఆర్ఎస్ బీజేపీ మధ్య విమర్శలు ఆరోపణలు నడుస్తున్నాయి. వేస్తే వేసుకో, ఉత్సాబొచ్చ, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు. కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. తప్పు చేయవాళ్ళు, ప్రభుత్వ సొమ్ములు దోచుకోనోళ్ళు, 10 సంవత్సరాలు వాళ్ళ తాత ఆస్తిలాగా అనుభవించిన వాళ్ళు ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. అప్పుడే ఏడో కూర్చోటానికి బ్యాగు సర్దుకొని రెడీగా ఉండాల్సిన అవసరం లేదు. తప్పు చేయలేదని మీరు అంటున్నారు కదా, ఎందుకు భయపడాలి మీరు? రాజ్భవన్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటై మంచిగా కలుసుకొని బీఆర్ఎస్ని ఎట్లా ఖతం చేయాలనుకుంటున్న మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు గవర్నర్ గారు అనుమతిస్తే ఆయన ఇష్టం, అది ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వీ వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. కొడుకు లేకపోతే బిడ్డ లేకపోతే అల్లుడు, చిన్నాడు లేకపోతే పెద్దల్లుడు, ఈ రకంగా ఏ పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు నేతృత్వం వహిస్తారు, ఈరోజు అన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే తమిళనాడు వరకు అన్ని ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నియమావళి ప్రకారం ముందుకెళ్ళేటువంటి ఏకైక పార్టీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ. దానికి మనందరం కూడా గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం.